అవునన్నయ్య, ఇప్పుడు వెళ్ళి భోజనం చేస్తాం. భోజనం చేసిన తర్వాత ఏం చేయాలన్నయ్య? ఏం చేయాలంటే ఏమని చెప్పను. ఇప్పుడు తిరుగుతున్నాం కదా, ఇలా రిసార్ట్ మొత్తం తిరగొచ్చు, ఏదైనా ఆటలు ఆడొచ్చు, స్విమ్మింగ్ పూల్ ఉంటే ఈత కొట్టొచ్చు, లేదా థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు. ఇవేవి వద్దు అనుకుంటే మళ్ళీ మన రూమ్కి వెళ్ళి ముసుగుదాన్ని పడుకొని మరుసటి రోజు నిద్ర లేచి మళ్ళీ ఇలాగే చేయొచ్చు. అంటే మనకిక్కడ ఏ పని ఉండదా? నీలవేణి, నీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడికి మనం వచ్చింది రెస్ట్ తీసుకోవడానికే కానీ పని చేయడానికి కాదు. అంటే డబ్బులిచ్చి మరి రెస్ట్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఏంటి నీలవేణి, పని చేయకుండా ఇలా తిరగడం నీకు కొత్తగా ఉంది కదూ? అవునక్క, ఇదంతా నాకు కొత్తగా ఏదో వింతగా ఉందక్క. అవును నిలవేణి, ఇంతకీ మీ శ్రీవారు, అదే మా సారు, వారెక్కడా? అయ్యో అన్నయ్య, ఆయన నాకంటే ముందే రూమ్ నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. ఏంటి, బయలుదేరి వెళ్ళిపోయాడా? ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు వాడు? సార్, ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు ఆగాలి? ఎక్కడికి వెళ్తున్నారు సార్? బార్లోకి. సార్ బార్ ఇంకా ఓపెన్ చేయలేదు సార్, ఇంకా టైం ఉంది సార్. నాకదంతా తెలీదు, ముందు బార్ ఓపెన్ చేయండి. తారక్ పాదరసం లాగా ఫాస్ట్గా ఉంటాడు. వాడి స్పీడ్ మనం అందుకోలేకపోయామనుకో, వాడు మనల్ని ఇలాగే వదిలేసి వెళ్ళిపోతాడు. అర్థమైందా? నాకదంతా తెలీదు, బార్ ఓపెన్ చేయాల్సిందే. సార్ టైం పడుతుంది, ప్లీజ్ సార్ కాస్త ఇప్పుడు వెయిట్ చేయండి. బార్ ఓపెన్ చేస్తారా లేదా? అయితే మనం ఒక పని చేద్దాం, రెస్టారెంట్కి వెళ్ళి తారక్కి కాల్ చేద్దాం, ఎక్కడున్నా ఇక్కడికి రప్పిద్దాం. ఇప్పుడు బార్ ఓపెన్ చేస్తారా లేదా చెప్పండి. ఎందుకు ఓపెన్ చేయరు చెప్పండి. ఏంటి, మన తారక్ గొంతులో ఉంది. సార్ ఆగండి సార్, ఒక్కసారి మా మాట వినండి సార్. కాస్త వెయిట్ చేస్తే ఓపెన్ చేస్తాం సార్. ప్లీజ్ సార్, నాకదంతా తెలీదు. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు ఆగాలి? అసలు ఈ బార్ టైమింగ్ ఏంటి? ఆయన ఇంకా బార్ ఎందుకు ఓపెన్ చేయలేదు? ముందు వెళ్ళి బార్ ఓపెన్ చేయండి, వెళ్ళండి. మా మాట కాస్త వినండి సార్. ఈరోజు బార్ ఓపెన్ చేయడానికి కాస్త టైం పడుతుంది. మేనేజ్మెంట్ నిర్ణయాన్ని కాదని ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయడం కుదరదు సార్. నాకదంతా తెలీదు, నాకిప్పుడు మందు కావాలి అంతే. ఇప్పుడు బార్ ఓపెన్ చేయడం కుదరదు సార్. అదంతా నాకు తెలీదు. నాకిప్పుడే ఇక్కడే మందు కావాలి, నేను మందు తాగాలి అంతే. అయినా మీ ఇష్టం వచ్చిన టైంకి బార్ ఓపెన్ చేస్తానంటే కుదరదు. నాకెప్పుడైతే తాగాలనిపిస్తుందో అప్పుడే బార్ ఓపెన్ చేయాలి. నేను వచ్చిన టైమే బార్ ఓపెనింగ్ టైం కావాలి. అర్థమైందా? ముందు బార్ ఓపెన్ చేయండి. ప్లీజ్ సార్, కాస్త అర్థం చేసుకోండి సార్. ఏమండి, తను మన తారకన్నే కదా? అవును, వాడే. ఆయన ఎవరితోనో గొడవ పడుతున్నారు, నేను వెళ్ళి వాగు నీలవేణి. మీరేం కంగారు పడకండి. ఇక మీతో మాట్లాడి ప్రయోజనం లేదు. బార్ని ఎలా ఓపెన్ చేయాలో నాకు బాగా తెలుసు. సార్ ప్లీజ్ సార్, మాట వినండి సార్. నేను వెళ్ళి వాడిని తీసుకొని వస్తాను, నువ్వు జ్యోతితో పాటు రెస్టారెంట్కి వెళ్ళమ్మా. వెళ్ళండి. ఇప్పుడు ఓపెన్ ఏంట్రా? ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్ కొంచెం. చూడు మచ్చా, బార్ ఓపెన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ప్లీజ్ సార్, మీరైనా ఆయనతో కాస్త చెప్పండి సార్. ఆయన నేను మందు తాకుండా ఆపడానికి వీడేవాడ్రా? మా ఇంట్లో వాళ్ళకే నన్ను ఆపే అధికారం లేదు. మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు సార్, కాకపోతే ఈ రోజు కాస్త టైం పడుతుంది అంటున్నాం, అర్థం చేసుకోండి సార్. మధ్యలో నువ్వు మాట్లాడుకో. మచ్చా, వీళ్ళని బార్ ఓపెన్ చేయమని చెప్పరా ప్లీజ్. మచ్చా, అరే, బార్ ఓపెన్ చేయడానికి ఇంకా టైం పడుతుందని ఆయన చెప్తున్నాడు కదరా. ఏం మాట్లాడుతున్నావురా? ఛీ, నువ్వు ఒక ఫ్రెండ్ వేనారా? అయినా నాకెప్పుడు మందు తాగాలనిపిస్తే అప్పుడు మందు ఇవ్వాలి. అందుకోసమే కదరా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత పెద్ద రిసార్ట్ లో రూమ్ తీసుకుంది. ఇస్తే ఇక్కడ ఉంటాం, ఇవ్వకపోతే ఇంకో రిసార్ట్కి వెళ్ళిపోతాం అంతే. నువ్వు వద్దు, నీ మందు వద్దు, నీ రిసార్ట్ అంతకంటే వద్దు. నేను ఇప్పుడే ఈ క్షణమే నీ రిసార్ట్ నుంచి వెళ్ళిపోతున్నాను. అర్థం చేసుకోండి సార్. సార్, బార్ ఓపెన్ చేయగానే ముందు మీకే సర్వ్ చేస్తాం సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. పాపం వచ్చి ఆయన ఎంతగా బ్రతిమాలుతున్నాడో చూడు. ఆయన ఓపెన్ చేయగానే ముందు నీకే సర్వ్ చేస్తానని అంటున్నాడుగా. ఈలోపు మనం భోజనం చేసేద్దాం రా. రే, ఇప్పుడు భోజనం ఏంట్రా వేళపాల లేకుండా? లంచ్ టైం అయ్యి చాలా సేపు అయిందిరా. ఆల్రెడీ నీలవేణి, జ్యోతి నీకోసం రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నారు మచ్చా. అవునా? అవును మచ్చా. భోజనం తిన్న వెంటనే వచ్చి మందు తాగుదాం రా. ఆ లోపల వాళ్ళ ఓపెనింగ్ టైం కూడా అయిపోతుంది కదరా. రే, తిన్న వెంటనే వస్తాం కదా? గ్యారంటీ మచ్చా, నేనే అరేంజ్ చేస్తాను మచ్చా. ఎస్ సార్, కన్ఫర్మ్ గా అరేంజ్ చేస్తాం సార్. యూ బ్లడీ బర్గర్. మచ్చా, అబ్బా, అయ్యయ్యో, నీలవేణి జ్యోతి పక్కన కూర్చునేలా ఉందే. జ్యోతి, కాస్త పక్కకి జరుగు, నేను కూర్చుంటాను. ఏంటి అలా నిలబడిపోయావు నీలవేణి? అన్నయ్య పక్కన చైర్ ఖాళీగానే ఉంది కదా, కూర్చో. అరే మచ్చా,
మా చెల్లెలు కూర్చోకుండా నిలబడింది చూడరా. హే నీలవేణి, ఎందుకు నిలబడి ఉన్నావు? కూర్చో, కమ్ కమ్ సిట్. కూర్చో నిలవేణి. ఏంటన్నయ్యా మీరు వాళ్ళతో గొడవ పడుతున్నారు? చూడటానికి చాలా చీప్గా ఉంది. అసలు టైంకి బార్ ఓపెన్ చేయాలన్న సెన్స్ కూడా లేదు తెలుసా? ఏం బిజినెస్ చేస్తున్నారో ఏంటో. అంటే వాళ్ళ వ్యాపారం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతోనే గొడవ పడ్డాడు, కానీ మరే ఉద్దేశం లేదు. మీరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకండి. నవ్వింది చాలు కానీ ముందు ఆర్డర్ చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ. మీ ఆర్డర్ ఏంటో చెప్పండి సార్. ఒక్క నిమిషం. చెప్పండి మేడం. ఏమండి, మనం కేరళ స్టైల్లో ఫిష్ ఫ్రై చెప్దామా? నువ్వు చూడు నిలవేణి. అదేంటి కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై? అదేం లేదండి, చేపకి బాగా మసాలా దట్టించి ఆ చేపని అరటాకులో కట్టి ఇడ్లీ ప్యాన్లో ఆవిరి పెట్టి తీస్తారు. ఓహో, అంటే చేప ఇడ్లీనా? అయ్యో, చేప ఇడ్లీ కాదండి, చేపని ఇడ్లీ ప్యాన్లో కుక్ చేస్తారు అంతే. ఒకవేళ ఆ డిష్ నచ్చకపోతే మీకేదిష్టమో అదే ఆర్డర్ చేయండి. రే మచ్చా, మనకి డ్రాగన్ చికెన్ ఆర్డర్ చేద్దామా? చేయి మచ్చా, నువ్వేమేం తింటావో అన్నీ ఆర్డర్ చేయమచ్చా. హా, భగవంతుడా, ఇందులో ఉన్నవి ఏవీ నాకు అర్థం కావడం లేదే. ఇప్పుడు ఏం చెయ్యాలి? అయినా మనకెందుకు ఈ పనులన్నీ? ఒకటి చెప్పబోయి మరొకటి చెప్పామంటే పరువు పోతుంది. నాకు దోశ తీసుకురండి. ఏంటి దోశ? ఇంత దూరం వచ్చిన నీకు తినడానికి దోశ తప్ప ఇంకేమీ దొరకలేదా? ఇందులో ఉన్న పేర్లను నేను ఇప్పటిదాకా ఎక్కడా వినను కూడా వినలేదక్కా. దానికెందుకమ్మా టెన్షన్ పడతావు? నీ ఆర్డర్ కూడా మీ ఆయన చెప్తాడు చూడు. మచ్చా, మా చెల్లి ఆర్డర్ కూడా నువ్వే చెప్పు మచ్చా. ఓకే మచ్చా, కన్ఫర్మ్గా ఆర్డర్ చేస్తా. ఓకే నిలవిని, ఇంతకీ నీకేమంటే ఇష్టం చెప్పు. తనేం తింటుందో తనకి తెలుసుంటే తనకు కావాల్సింది తనే ఆర్డర్ చేసేది కదరా. ఆర్డర్ చేయడం చెల్లికి చేత కాలేదు కాబట్టే భర్తగా నేను ఆర్డర్ చేయమని చెప్పింది. అయినా మా చెల్లెలు తినడానికి మీరెవరూ ఆర్డర్ చేయాల్సిన పని లేదు, నేనే చేస్తాను. తినడానికి ఏముందమ్మా? తాగడానికి మునక్కాయల సూప్ ఉందా? ఉంది సార్. అయితే అందరికీ ముందు మునక్కాయల సూపు తీసుకురా, తర్వాత అందరికీ మీల్స్ తీసుకొనిరా. ఆ తర్వాత నేను చెప్పిన అన్ని ఐటమ్స్ రాసుకో. చెప్పండి సార్. మునక్కాయ ఇగురు, మునక్కాయ ఫ్రై, ఆ తర్వాత మంచి మసాలాలు దట్టించిన మునక్కాయ పులుసు తీసుకొనిరా. ఓకే సార్.